భగవద్గీత మొదటి అధ్యాయం 10వ శ్లోకం నుండి అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి. కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు, అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించిన, ఆ భీముని బలపరక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగగొడతానని, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను నూర్గురను తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా, అయినా పర్వాలేదు, మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. అదే కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు. ఆచార్య, భీష్ముల వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పది, కానీ భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపము అయిన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. మనం గెలుస్తామంటారా అనే సందేహం వెలిబుచ్చాడు. అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనస్థైర్యము దెబ్బ తిన్నది అనే అర్థం. ఈనాడు కూడా ధనము, ఆస్తులు, పదవులు చుట్టూ జనం ఉన్నా చాలామందికి మానసిక స్థైర్యము ఉండదు. ధర్మము తమ పక్షానుంటే ఎటువంటి అంగబలము, అర్థబలము అక్కరలేదు. ధర్మబలం లేని నాడు ఎంత అర్థబలం, అంగబలం ఉన్నా వృథా. అంటే అంగబలం అర్థబలం కన్నా ధర్మబలం గొప్పది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికి విజయం లభిస్తుంది అన్న మూలసూత్రం దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన అపనమ్మకం కలిగిస్తూ ఉంది. అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేభాభి రక్షంతు భవంతః సర్వ ఏవ హి. అందుకే గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన స్థానములలో నిలచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహము లేదు. కానీ దుర్యోధనుని సందేహం అంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము, స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముని రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైశంకం తత్మౌ ప్రతాపవాన్. ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్య పెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు.
అంటే సుయోధనుడి మనసులో యుద్ధ భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు. తతశంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖా సకసైవాప్య హన్యంతస శబ్దస్తుములు అవగ్రహభవత్. తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనలలో ఉత్సాహం పెల్లుబుకింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను, అంటే నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. తతశ్వైతైర్హ యుర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాన్నవచ్చైహ భవై శంఖై ప్రదత్మతో. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.